బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సితారా గ్రౌండ్స్ లోని నిర్వహించిన ఎగ్జిబిషన్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెబుతున్నారు. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సితారా గ్రౌండ్స్ లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైనటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. విజయవాడ సితారా గ్రౌండ్లోని జలకన్య ఎగ్జిబిషన్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి దీనికి గల కారణాలు ఏంటనే విషయాలు పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది పూర్తిగా అన్వేషణ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో 12 గంటల 30 నిమిషాల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని చెప్పేసి ఇక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. అది మంటలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది కూడా ప్రతి ఒక్కరికైతే అంతుపట్టిన పరిస్థితిలో నెలకొంది. ఈ ఎగ్జిబిషన్ ఇది పూర్తిగా గత నెల రోజుల నుంచి ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ సంబంధించి జలకన్య ఎగ్జిబిషన్ అని పేరుతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఒట్టిన ఫైర్ సిబ్బందికి సమాచారం ఉంటుందో స్థానికంగా ఉన్న మొత్తము ఒక 5 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపు చేయడం జరిగింది. ఇది ఈ గ్యాస్ వంట చేస్తున్న సమయంలో పేలి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి కొంతమంది చెప్తుంటే మరికొందరు దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ వల్లే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి మరి కొంతమంది చెప్తూ జరిగింది. ఏదేమైనప్పటికీ ఎగ్జిబిషన్ నిర్వహించిన సమయంలో ఫైర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా అనే కోణంలో ఇప్పుడు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఫైర్ సిబ్బంది అధికారులు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ ఘటనా స్థలాన్ని చేరుకుని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది లేడీస్కి పెట్టిన గాజు చేతికి వేస్తున్న గాజులు ఇవన్నీ చిన్న సామాగ్రి అయితే దగ్ధమైంది. కానీ దీనికి గల కారణాలు ఏంటనేది కూడా పూర్తిగా అయితే పరిశీలిస్తున్నారు. మరో విధంగా ఇది బట్టలు పెట్టుకునే షాప్ లాగా మనకు కనిపిస్తుంది. బట్టలు పెట్టిన షాప్ కూడా ఇక్కడ ఉన్న దుస్తులన్నీ పూర్తిగా అయితే దగ్ధమైనాయి. సార్, మీరు ఎగ్జిబిషన్ సంబంధించిన వల్ల ఏంటి అసలు ఇది ఎవరు షాప్ మీదేనా? ఏం జరిగింది ఇక్కడ? नरेंद्र मिश्रा, ये बेंगल्स, कांच का बेंगल्स और टॉयस एंड डेकोरेशन आइटम. టోటల్గా ఇక్కడ మీకు వచ్చి ఎంత నష్టం జరిగింది సార్? ఇక్కడ जी నష్టం लास्ट करीब 4 लाख. ఇది ఇక్కడ ఉన్న ఈ షాపు నిర్వాహకులు అయితే ఇక్కడ రావడం జరిగింది. బ్యాంగిల్స్ అదేవిధంగా దుస్తులు సంబంధించిన 3 షాపులు మొత్తం మాకు ఉన్నాయి. ఈ సంబంధించి మొత్తం 4 లక్షల సంబంధించి మాకు నష్టం వాటిల్దని చెప్పేసి అయితే ఇక్కడ నిర్వాహకులే చెప్తున్నాం. మరి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పూర్తిగా మనం టీ తాగే కప్పులు షోరూమ్ లాగా ఇక్కడ పెట్టుకున్నట్టు స్టాల్ లాగా అనిపిస్తుంది. ఈ కప్పులు పెట్టుకున్న స్టాల్ కూడా ఇక్కడ ఈ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. మరో పక్కన ఇది చిన్న స్టాల్స్, వీళ్ళు అంతా ఎగ్జిబిషన్ జరిగే సమయంలో చిన్న స్టాల్స్ పెట్టుకుంటారు. ఇక్కడ చూడొచ్చు, ఇది వంట చేసిన సామాగ్రి లాగా మనకు కనిపిస్తుంది. ఈ సామాగ్రిలు కూడా పూర్తిగా నష్టం జరిగిందని చెప్పేసి మనం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న సమయంలో ఎగ్జిబిషన్ సంబంధించిన నిర్వాహకులు పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ, ఫైర్ మెథడ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించిన సమయంలో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఫైర్ మెథడ్స్ తీసుకోకుండా సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా సరే ఇది వాటిని కంట్రోల్ చేయడానికి సంబంధించి సిలిండర్స్ తీసుకోకుండా ఉండటం వల్ల ఇది జరిగిందని చెప్పేసి కొంతమంది స్థానికులే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఫైర్ జరిగిన సమయంలోనే ఇక్కడ అధికారులు వీళ్ళంతా వచ్చి
ఈ ఫైర్ జరిగింది, దీని కారణాలు ఏంటి అని అన్వేషిస్తారు. కానీ ఈ ఫైర్ ఎగ్జిబిషన్ పలానా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్న ముందు ఈ సంబంధించిన ఏదన్నా ఫైర్ యాక్షన్ కానీ ఇతరత్ర ఏదైనా ఘటనలు జరిగినప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వీళ్ళ దగ్గర ఉన్నాయా అనేది కూడా వీళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనప్పటికీ ఇలాంటి ఘటనల సమయంలో అధికారులు ఇతరత్ర పొలిటికల్ లీడర్స్ వచ్చి దీన్ని హడావుడి చేస్తున్నప్పుడు చేస్తారు. కానీ ఈ ఎగ్జిబిషన్ నిర్వహించే సమయంలోనే ఫైర్ యాక్షన్ మెజర్స్ ఉన్నాయా, దీనికి గల కారణాలు ఏంటనేది కూడా అనుమతి ఇచ్చితే ఫైర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించిన ఫైర్ సేఫ్టీ మెజర్స్తో వీటిని కంట్రోల్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పేసి కొండ స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఫైర్ యాక్షన్ సంబంధించి ఈ స్టాల్స్ పెట్టుకున్న సామాన్య మధ్యతరగతి కుటుంబాలే పూర్తిస్థాయిలో నష్టం వాటిల్లని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఈ ఫైర్ గల కారణాలు తెలుసుకుని వీటికి సంబంధించి వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కొండ వీళ్ళు చెప్తున్నారు. ఇది కొండ పరిస్థితి. వీడి జర్నలిస్టు గౌతమ్తో తిరుమల 10 టీవీ విజయవాడ సుకన్య ఎగ్జిబిషన్ సంబంధించి.